ఇప్పుడు ఇన్ని చెప్పారు నవాంశ గురించి. అసలు నవాంశ చూడకుండా పెళ్లి చేయవచ్చా, చేయకూడదా? అందరికీ చెప్పే మాట ఇదే. ఒకటి, కిందటి వారం మనం మాట్లాడుకున్నట్టు వధూవర గుణమేళన చక్రం చూసేసి ఇన్ని పాయింట్లు 36 పాయింట్లు ఇన్ని పాయింట్లు వచ్చేయాలి, 22 అయినా రావాలని కొందరు, 18 అయినా రావాలని కొందరు రిజెక్ట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు మీరు వీళ్ళని అడగండి, ఏంటి అవి వాటిని ఏమంటారు, ఈ మ్యారేజ్ బ్యూరోల్ని. వాళ్ళ దగ్గర జాతకాలు ఉంటాయి. ఒక పిల్లకో పిల్లవాడికో మ్యారేజ్ బ్యూరోలో జాతకం ఇవాళ ఇస్తే వాళ్ళు ఒకటే చెప్తారు, 2 ఏళ్ళు పడుతుందమ్మా పెళ్ళి అవ్వడానికి అని. ఎందుకు అనంటే జాతకాలు నప్పట్లేదు. ఇదే చెప్తారు మీకు ఆన్సర్. జాతకాలు నప్పట్లేదు, అన్నీ నప్పట్లేదు. అన్నీ నప్పితే జాతకం నప్పదు, జాతకం నప్పితే అన్నీ నప్పవు. మొట్టమొదటి కారణం దీనికి ఏంటి అని అంటే, ఒకటి ఈ గుణమేళన చక్రం చూసుకొని రిజెక్ట్ చేసేసి మొత్తం ఫిల్టర్ అయిపోయిన తర్వాత జ్యోతిష్కుల దగ్గరికి వెళ్దాం. ఓకే, వాళ్లే సగం జ్యోతిష్కులు అయిపోవడం, ఇంట్లోనే ఇలాగ లెక్కెట్టేయడం, ఇది ఆతారు వచ్చింది, నైదంతారు వచ్చింది వద్దండం, 5వ తారు వచ్చింది వద్దండం, ప్రత్యేక తారు వచ్చింది వద్దండం, ఇలా చేయడం తప్పు. ఇలా పనికిరాదు. పూర్తి పరిశీలన చేయించుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇంతకీ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటి? నవాంశ చూడకుండా వివాహం చేయవచ్చా, చేయకూడదా? సో నవాంశ చూడకుండా మాత్రము దయచేసి పెళ్లి చెయ్యవద్దు. సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, సప్తమాధిపతి 8వ ఇంట్లో ఉన్నాడు, సప్తమాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు అని కంక్లూడ్ చేసి ఇది పనికిరాదు, ఇది వద్దు. ఇంకొందరు ఏం చెప్తున్నారంటే, నేను 38 ఏళ్ళ నుంచి 48 ఏళ్ళ నుంచి జాతకాలు చూస్తున్నాను, ఇది వద్దు, సస్తే పనికిరాదు, ఇది నేను కావాలంటే ఏదో ఇవి కోయించుకుంటాను, చెవులు కోయించుకుంటాను, ముక్కులు కోయించుకుంటున్నాను అంటున్నారు. కానీ అంత సులువుగా అయితే ఈ రోజుల్లో చేస్తున్న ఉద్యోగాలకి, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, వాళ్ళు ఏదో పని చేస్తున్నారు, ఏదో TCS డెల్లో రకరకాలుగా ఆన్ సైట్ వెళ్తున్నారు, ఒక 6 నెలలు ఉంటున్నారు, వస్తున్నారు. ఎప్పుడు చూడు ఆదివారం శనివారం కూడా తేడా లేకుండా ల్యాప్టాప్ పట్టుకుని అలా కొడుతూనే ఉంటారు. వాళ్ళందరికీ 6వ ఇల్లు యాక్టివ్గా లేకుండా ఉండదు. ఓకే, కనుక 6వ ఇంటితో పేరు సంపాదించేవాడికి గట్టిగా ఉంటుంది 6వ ఇల్లు, అది లేకుండా అవ్వదు. రైట్, కనుక 10వ ఇంటికి 6వ ఇల్లు కనెక్షన్, 7వ ఇంటికి కూడా 6వ ఇల్లు కనెక్షన్. పేరు తీసుకురావాలి అంటే మనిషి కష్టపడితే కదా పేరు వస్తుంది. ఏ పేరు లేనివాడు కష్టపడనట్టు. అలాంటి వాళ్ళ జాతకాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకు, ఉదాహరణ మా కజిన్సే ఉన్నారు. వాళ్ళు చూపించుకుంటారు జాతకము, ఎక్కడో చూపించుకున్న తర్వాత వస్తారు మళ్ళీ మాట్లాడి, ఒకసారి చూడరా, పెళ్ళాన్ని పోషించే స్థితి లేదు అని చెప్పామనుకో, అదేంటి సప్తమాధిపతి చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు అన్నారు, దశమాధిపతి చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు అన్నారు, ఉచ్చులో ఉందన్నారు, ఇవి ఉందన్నారు, అవి ఉందన్నారు. అవును నిజమే, అలా ఉంది కాబట్టి ప్రయత్నం లేదు. ప్రయత్నం ఉన్నవాడికి కష్టాల్లో ఉన్నట్టు ఉంటుంది. ప్రయత్నం చేసేవాడు రోజు హస్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. హసల్ చేసేవాడికి రోజు ఇక్కడి నుంచి అటు, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెట్టేవాడికి, డబ్బు సంపాదిద్దాం అన్న ప్రయాసం ఉన్నవాడికి 6, 8, 12 యాక్టివ్లో లేకుండా అన్ని గ్రహాలన్నీ ఏదో కూర్చోబెట్టినట్టు, ఆహా ఇది ఉచ్ఛలో ఉంది, ఇది స్వక్షేత్రంలో ఉంది, అలా ఒకప్పుడు ఉండేవి. కారణం ఏంటి అంటే, మీరు జస్ట్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, ఎక్కడైనా తీసుకోండి, ఎక్కువ మంది రైతులు ఉండేవారు. మీ నాన్నగారికి ఒక 60, 50 ఏళ్ళు ఉన్నాయి, మీకు పిల్లలు ఉండేవారు. అప్పటికే మీ నాన్నగారికి 50 వచ్చేపాటికి మీకు పిల్లలు, వాళ్ళు 5వ క్లాస్ చదివే రేంజ్లో 10 ఏళ్ల పిల్లలు ఉంటారు కదా. నాన్నగారికి ఓపిక ఉంది, ఆయన మీకు పని ఇవ్వడం. పొలం 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉంటుంది, నేనుండగా నువ్వు చేయడం ఎట్రా, నువ్వు ఇంటి దగ్గర కూర్చో అంట. అతను ఏం చేసేవాడు కాదు. పూర్వం రోజుల్లో ఉద్యోగం చేయడము నామోషిగా భావించిన కుటుంబాలు చాలా ఎక్కువ. ఉద్యోగం చేయడం నామోషి, చేయకూడదనేవారు. నాకే చాలా మంది తెలుసును, నాకు కూడా తెలుసు సార్. లేడీస్ మన ఉద్యోగం, మగాళ్ళని మీరు అంటున్నారు, కొంతమంది లేడీస్ సరే, మగాళ్ళకు మన ఉద్యోగం చేయడం ఏంటరా, మనమే 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి, మనకేం రైస్ మిల్ ఉంది. నాన్నగారు పొలం ఇవ్వరు, ఈయన ఇంటి దగ్గర కూర్చొని ఉంటాడు. నీకు అన్ని ఉచ్చల్లో లేక ఇంకెక్కడ ఉంటాయి? నువ్వు కష్టపడ్డారు. ఇప్పుడు ఇవాళ అలా కాదు, అతనికి మిల్లు ఉన్నా ఈ అబ్బాయిని బీటెక్ చదివిస్తున్నాడు, అమెరికా పంపిస్తున్నాడు, వాడు రోజు హస్లింగ్. ఉద్యోగం ఉంటుందో తెలీదు, ఉద్యోగం పోతుందో తెలియదు. రోజుకు 100 కాల్స్ వస్తాయి నాకు, నా ఉద్యోగం ఎప్పుడు పోతుంది చెప్పండి, నేను ప్లాన్ చేసుకోవాలి. ఓకే, లేకపోతే నాకు ఉద్యోగం మళ్ళీ ఎప్పుడు వస్తుంది చెప్పండి, ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటివి వారానికి 100 వస్తాయి మినిమం. చెప్పొచ్చే మాట ఏంటి అంటే, ఈ నేటి పరిస్థితులకి నీకు 6, 8, 12 లేకుండా కుదరవు. ఇంకోటి ఏమొచ్చేది, లేకపోతే ఏదైనా బ్యాంకులో ఉద్యోగం వచ్చేది. వాడు డిగ్రీ పాస్ అవుతాడు, ఏదో బ్యాంక్ టెస్టులు రాస్తాడు, 1-2 ఏళ్ళు స్ట్రగల్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్, బ్యాంక్ జాబ్ వస్తుంది, లేకపోతే ఇంకేదో టీచర్ జాబ్స్, స్టేబుల్ జాబ్. దాంట్లో ఎగిరెగిరి దంచినా అంతే,
దంచిపోయినా దంచిన అదే కూలి, అదే కూలి. కూలి అంతే వచ్చేది. ఏదో అలా మెట్టు 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 ఎక్కుతూ వచ్చిందా ప్రమోషన్, ఏదో హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యేవాడు. ఇవాళ అలా కాదు. వాళ్ళ నాన్న ఎంత జీతానికి రిటైర్ అయ్యేవాడో వీళ్ళు అంత జీతం దానికి తీసుకుంటున్నారు. 3 రెట్లు జీతం Starting స్టార్టింగ్ వస్తుంది పిల్లలకి. కాబట్టి ఆ ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఊడిపోతుందో తెలియదు. 18-22 ఏళ్ల కుర్రాడికి 1,50,000 జీతం ఇచ్చి వాడిని ఉద్యోగం చెయ్యంటే ఇప్పుడు స్టెబిలిటీ ఎక్కడ ఉంటుందో చెప్పలేము. ఉద్యోగాలు కూడా అలాగే ఉన్నాయి. 6 నెలలు ఉంచుతున్నారు, వాడు ఇంకేముంది బెస్ట్ ప్యాకేజ్ అని తీసుకుంటున్నారు. 6 నెలల తర్వాత ఉద్యోగం పోయే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, కొత్త అప్డేట్స్ వచ్చేసి చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రపంచం మారుతోంది. ఈ మార్పుని మనం మన దాంట్లో యాక్సెప్ట్ చేసుకొని మనం దాంట్లో కలపాలి. కలపకుండా మనం ఇంకా గుడ్డిగా అవే పట్టుకొని మనం చేస్తాము అంటే కుదరదు. ఇది సమాధానం.